అయితే పాటగా వినిపిస్తే ఎలా ఉంటుందో ఆ పాట ఇలా ఉంటుంది అని చెప్పారు కీరవాణి గారు ఆయన స్వరంతో. అండ్ అలాగే దీంట్లో లిరిక్స్ రాంబాబు గోసాల గారు అత్యద్భుతంగా రాయడం జరిగింది. అండ్ అత్యద్భుతంగా ఇక్కడ లైవ్లో ఆ పాటని పాడడం జరిగింది. నిజంగా రోమాలు నిక్కపొడుచుకునుట అంటారు కదా, అది ఇవాళ జరిగిందనమాట. సో నేను అంటే కొన్నిసార్లు మాటలు రావు సార్, మీ పాటనే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు పోరాటానికి పౌరుషం యాడ్ అయితే ఎలా ఉంటుందో అంత పవర్ఫుల్గా, అంత పవర్ ప్యాక్డ్గా మీరు దీన్ని ఇచ్చారు. అండ్ పాట లైవ్లో మనం లాంచ్ చేసాము, బట్ లిరికల్ కూడా రావాలి కదా. మనం ఆ లిరికల్ ఎవరితో లాంచ్ చేద్దామంటారు కీరవాణి గారు? ఈ లిరికల్ వీడియోని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన డాక్టర్ జ్యోతి దాన్ని ప్రజెంట్ చేసే బాధ్యతను తనకిస్తున్నాను. సో జ్యోతికృష్ణ గారు, మీరు లిరికల్ సాంగ్ లాంచ్ అనగానే ప్లే అవుతుంది సార్. అందరూ లాస్ట్ 2 డేస్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే సాంగ్, ఎక్కువ ఎక్సైట్మెంట్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో ఉండే సాంగ్. లిరికల్ కూడా అంతగా మ్యాచ్ అవుతుంది. అండ్ పవన్ గారు ఈ సాంగ్ని ఆల్మోస్ట్ ఒక 100-200 టైమ్స్ బాగా నచ్చి చూశారు. సో ఆ సాంగ్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో కీరవాణి గారు ఇచ్చిన పాట పవర్ స్టార్కి అత్యధికంగా నచ్చిన పాట. సో అందరూ వెయిట్ చేస్తున్న పాట లిరికల్ని ఇప్పుడు మనం ஸ்க்ரீன் మీద చూసేద్దాం. ஆக்சுவலி பாட்ட யார் உதவியும் செய்ய வேண்டாம், நான் மீண்டு வருவேன். ஏன்னா பாட்டை கேட்டு அவ்வளோ வைபாக இருக்கும் சார். நிஜமாவே எதையாவது வச்சு இடிச்சா அல்லது உடைச்சா மேடை அதிரலாம், அவங்க பாடுறதை கேட்டே மேடை அதிரு சார். மேலே